హాయ్ వివోస్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్ మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఆర్సీఆర్వీలో రిజల్ట్స్ చేంజ్ అవ్వాలంటే ఏంటి పరిస్థితి అని. అది ఛాలెంజ్ వాల్యుయేషన్ అయినా కానివ్వండి. సో దాని గురించి చెప్పబోతున్నాను. ముందుగా అయితే ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వెళ్ళి డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడుతున్నాను. రెండు ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఒకటి అప్డేట్ సంబంధించింది, ఇంకోటి రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించింది. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకుని రెండు మీకు ఉపయోగపడతాయి. రియల్ టైం ప్రాజెక్ట్ సంబంధించిన ఛానల్ సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్. ఇక టాపిక్లో వెళ్తే ఆర్సీ కానీ, ఆర్వీ కానీ, సివిలో కానీ రిజల్ట్ చేంజ్ అవ్వాలంటే జేఎన్టీహెచ్ది ఫస్ట్ వాల్యుయేషన్కి సెకండ్ వాల్యుయేషన్కి 15% చేంజ్ ఉండాలి. అంటే ఎక్స్టర్నల్ మార్క్స్ 70 మార్కులు కనుకోండి, ఆ 70లో 15% అంటే 11, 12, 11 అవి తీసి మీరు ఫెయిల్ అయ్యారు చూసారా, అప్పుడు వచ్చిన మార్కులు ఉంటాయా. ఫర్ ఎగ్జాంపుల్ 16 వచ్చినాయి అనుకోండి, లేకపోతే 20 వచ్చినాయి అనుకోండి, 20 + 11 31 రావాలి. అప్పుడే రిజల్ట్ చేంజ్ అవుతుంది. మరి ఛాలెంజ్ వాల్యుయేషన్ పెట్టుకోవాలంటే ఈ రీకౌంటింగ్ కానీ రీవాల్యుయేషన్ కానీ పెట్టుకొని ఉండాలి. అందుట్లో రిజల్ట్ చేంజ్ కాకపోతే అప్పుడు ఛాలెంజ్ వాల్యుయేషన్. మరి ఛాలెంజ్ వాల్యుయేషన్ అన్న కుదురుతుందా అంటే సేమ్ మళ్ళీ ఫస్ట్ వాల్యుయేషన్కి దీనికి 15% చేంజ్ ఉండాలి. అంతేగాని రీవాల్యుయేషన్ రీకౌంటింగ్లో వచ్చిన మార్కుల్ని కన్సిడర్ చేయరు. ఫస్ట్ వాల్యుయేషన్ ఏదైతే చేశారో ఫెయిల్ అవ్వకముందు ఆ మార్క్స్ ఛాలెంజ్ వాల్యుయేషన్ మార్కు వచ్చేసరికి 15% దాటితేనే ఎక్స్టర్నల్ కలిపితే అప్పుడు రిజల్ట్ చేంజ్ అని వస్తుంది. అప్పుడు మీకు కొత్త మెమోని మీకు ఇష్యూ చేయడం అయితే జరుగుతుంది. అంతే తప్ప మిగతా ఏ కేసులో కూడా రిజల్ట్ అయితే చేంజ్ అవ్వదు. అది చేంజ్ అయిందంటే మీ అదృష్టం. దానికోసం మీరు ఏం చేయాలంటే ఎగ్జాక్ట్ పాస్ మార్కులకు కాకుండా ఒక 15% అంటే 20% మార్కుల వరకు ఎక్స్ట్రా రాసి రావాలి. ఓకేనా?